మన చరిత్రలో రాజులు, యోధులు, యుద్ధాలు, విజయాల గురించి ఎన్నో కథలు మనం వింటూనే ఉంటాం. కానీ కొన్ని కథలు మాత్రం కత్తులు, సైన్యాలు, రాజ్యాల గురించి కాకుండా మనిషి హృదయం ఎంత గొప్పదో చూపిస్తాయి. అలాంటి కథే రాయగఢ్ కోటలో చోటు చేసుకున్న హిర్కాని కథ. ఇది ఒక సాధారణ మహిళ కథ. రాజవంశానికి చెందినది కాదు, యోధురాలు కాదు, పెద్ద స్థాయి వ్యక్తి కాదు. కానీ ఆమె చేసిన పని చరిత్రలో నిలిచిపోయింది. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల మధ్య అద్భుతంగా నిర్మించిన రాయగఢ్ కోట ఒకప్పుడు మరాఠా సామ్రాజ్యానికి గుండెకాయలా ఉండేది. అదే కోటలో ప్రతిరోజు సాధారణ ప్రజలు తమ జీవితం గడిపేవారు. వారిలో ఒకరు హిర్కాని పాలు అమ్ముతూ జీవనం సాగించే సాధారణ తల్లి. ప్రతిరోజు ఉదయం గ్రామం నుంచి కోటకు వచ్చి పాలు అమ్మి సాయంత్రానికి తిరిగి ఇంటికి వెళ్ళడం ఆమె జీవితం. కోట నియమాలు చాలా కఠినంగా ఉండేవి. సూర్యాస్తమయం తర్వాత కోట తలుపులు మూసివేస్తారు. రాత్రి ఎవ్వరిని లోపలికి లేదా బయటికి అనుమతించరు. ఎందుకంటే అది శత్రువుల నుంచి రక్షణ కోసం అవసరమైన నియమం. ఒకరోజు సాయంత్రం పనుల్లో ఆలస్యమై హిర్కాని కోటకు చేరేసరికి తలుపులు మూసివేయబడ్డాయి. మొదట ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఉదయం వెళ్ళిపోతానని అనుకుంది. కానీ ఆ క్షణంలో ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది. తన చిన్న బిడ్డ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ బిడ్డ తల్లి కోసం ఎదురు చూస్తుంది. ఆకలితో ఏడుస్తూ ఉండొచ్చు. ఆ ఆలోచన ఆమె హృదయాన్ని కుదిపేసింది. ఆమె సైనికులను వేడుకుంది. నన్ను బయటకు పంపండి, నా బిడ్డ ఒంటరిగా ఉంది అని చెప్పింది. కానీ కోట నియమాలు మారవు. సైనికులు కూడా చేయలేకపోయారు. రాత్రంతా కోటలో ఉండాల్సిందే అని చెప్పారు. అదే క్షణంలో ఒక తల్లి మనసు యుద్ధం మొదలైంది. ఒకవైపు భయం, ఎత్తైన పర్వతాలు, చీకటి, ప్రమాదం. మరోవైపు ప్రేమ, తన బిడ్డ. ఆ ప్రేమే చివరికి నిర్ణయం తీసుకుంది. కోట గోడల పక్కన ఉన్న ప్రమాదకరమైన పర్వతాంచును చూసింది. అక్కడి నుంచి దిగడం అంటే ప్రాణాలతో ఆటలాడటమే. పగలు కూడా ఎవ్వరూ ప్రయత్నించని దారి అది. కానీ హిర్కాని వెనక్కి తగ్గలేదు. చీకటి కమ్ముకుంది. గాలి బలంగా వీస్తుంది. కింద అంతులేని లోయ. ఒక తప్పు అడుగు వేస్తే జీవితం ముగిసిపోతుంది. అయినా ఆమె దిగడం ప్రారంభించింది. రాళ్లు జారుతున్నాయి, చేతులు గాయపడుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. కానీ తల్లి ప్రేమ ముందు భయం ఓడిపోయింది. ప్రతి అడుగు ఆమె ధైర్యానికి పరీక్షగా మారింది. ఆ రాత్రి సహ్యాద్రి పర్వతాలు ఒక అసాధారణ దృశ్యానికి సాక్ష్యమయ్యాయి. ఆ సాధారణ మహిళ అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే, నా బిడ్డ దగ్గరకు చేరాలి. గంటల తరబడి పోరాడుతూ చివరికి ఆమె పర్వతం దిగింది. అలసిపోయినా, గాయాలైనా, భయమున్నా ఆమె తన ఇంటికి చేరుకుంది. బిడ్డను చూసిన క్షణంలో ఆమెకు ప్రపంచమంతా గెలిచిన ఆనందం కలిగించింది. ఆ రాత్రి ఆమె చేసిన పని ఎంత గొప్పదో ఆమెకే తెలియదు. ఆమెకు అది ధైర్యం కాదు, తల్లితనం మాత్రమే. తర్వాతి ఉదయం కోట తలుపులు తెరుచుకున్నప్పుడు హిర్కాని మళ్లీ కోటకు వచ్చింది. సైనికులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. రాత్రి తలుపులు మూసి ఉన్నప్పుడు ఎలా బయటకు వెళ్ళిందో అర్థం కాలేదు. విషయం రాజా దర్బార్కు చేరింది. ఆ సమయంలో మరాఠా సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహానేత ఛత్రపతి శివాజీ మహారాజు ఆమెను పిలిపించారు. మొదట ఆయన నమ్మలేదు. ఎందుకంటే ఆ మార్గం ద్వారా దిగడం అసాధ్యమని అందరూ భావించేవారు. మహారాజు ఆమెను ప్రశ్నించారు, నువ్వు నిజంగా ఆ పర్వతం నుంచి దిగావా? హిర్కాని ప్రశాంతంగా తన కథ చెప్పింది. ఆమె మాటల్లో గర్వం లేదు, గొప్పతనం లేదు, కేవలం తల్లి ప్రేమ మాత్రమే ఉంది. మహారాజు నిజం తెలుసుకోవడానికి మళ్ళీ అదే దారి చూపమన్నారు. అప్పుడు హిర్కాని వినమ్రంగా ఇలా చెప్పింది, మహారాజా, అది ధైర్యం కాదు, నా బిడ్డ కోసం చేసిన పని. ఆ ప్రేమ లేకుండా నేను మళ్ళీ ఆ దారికి వెళ్ళలేను. ఆ మాటలు మహారాజును కదిలించాయి. ఒక రాజు, వేలాది యుద్ధాలు చూసిన నాయకుడు, ఒక సాధారణ తల్లి ధైర్యానికి నమస్కరించాడు. ఆమె చేసిన సాహసాన్ని గౌరవిస్తూ ఆ ప్రాంతంలో బలమైన గోడ నిర్మించాలని ఆదేశించారు. ఆ ప్రదేశానికి ఆమె పేరే పెట్టారు, హిర్కాని బురుజ్ అని. అప్పటి నుంచి అది కేవలం ఒక నిర్మాణం కాదు, తల్లి ప్రేమకు చిహ్నంగా మారింది. ఈ కథ ఎందుకు శతాబ్దాల తర్వాత కూడా మనం గుర్తుంచుకుంటున్నామంటే, ఇది రాజుల కథ కాదు, సాధారణ మనిషి కథ. మన జీవితాల్లో గొప్పతనం అనేది పదవుల్లో లేదా సంపదలో ఉంటుందని ఈ కథ చెప్తుంది. నిజమైన ధైర్యం మన హృదయంలో ఉంటుంది. ప్రేమ మనిషిని అసాధ్యమైన పనులు చేయించే శక్తి. హిర్కాని యుద్ధం చేయలేదు, శత్రులను ఓడించలేదు, కానీ తన భయాన్ని ఓడించింది. అదే నిజమైన విజయం. మన రోజువారీ జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యల ముందు మనం వెనక్కి తగ్గుతూ ఉంటాం. కానీ ఈ కథ ఒక ప్రశ్న అడుగుతుంది, మన లక్ష్యం కోసం మనం ఎంతవరకు వెళ్ళగలం? మనకు ప్రియమైన వారి కోసం ఎంత ధైర్యం చూపగలం? హిర్కాని చూపించినది శారీరక శక్తి కాదు, భావోద్వేగ బలం. ఒక తల్లి హృదయం ఎంత గొప్పదో ప్రపంచానికి నిరూపించింది.